ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఎలా ఉన్నారు అందరూ? ప్రతి ఒక్కరూ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. నీ జీవిత సహచరి ఎవరో ముందుగా తెలుసుకో తల్లి. అమ్మనా, నాన్ననా, భార్య, భర్త, కొడుక, కూతుర, స్నేహితుల, బంధువుల? లేదు, ఎవ్వరూ కాదు. ఎవ్వరూ నీ సహచరి కారు. మరి నీ నిజమైన సహచరి ఎవరో తెలుసా? నీ శరీరమే తల్లి. ఒక్కసారి నీ శరీరం స్పందించటం ఆగిపోతే ఎవరు కూడా నీ దగ్గర ఉండరు. నువ్వు అవునన్నా కాదన్నా ఇది కటిక నిజం. నీవు నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు. నీవేదైతే నీ శరీరం కొరకు బాధ్యతగా ఏ పనినైతే చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది. నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని బాగా చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా బాగా చూసుకుంటుంది. నీవేమి తినాలి, నీవేమి చెయ్యాలి, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, నీవెంత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి. ఇది నువ్వు బాగా గుర్తించుకోవలసిన విషయం. నీ శరీరం ఒక్కటే నీవు జీవిస్తున్న చిరునామా. నీ శరీరమే నీ ఆస్తి, సంపద. వేరే ఏది కూడా దీనికి తొలతూగదు తల్లి. నీ శరీరం నీ బాధ్యత. ఎందుకంటే నీవే నిజమైన సహచరివి కనుక జాగ్రత్తగా ఉండు. నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకో. డబ్బు వస్తుంది, వెళ్తుంది. బంధువులు, స్నేహితులు శాశ్వతం కాదు. గుర్తించుకో. నీ శరీరానికి ఎవ్వరూ కూడా సహాయం చెయ్యలేరు, ఒక్క నీవు తప్ప. ఊపిరితిత్తులకు ప్రాణాయామం, మనసుకు ధ్యానము, శరీరానికి యోగా, గుండెకు నడక, ప్రేగులకు మంచి ఆహారం, ఆత్మకు మంచి ఆలోచనలు, ప్రపంచానికి మంచి పనులు. ఇవన్నీ ఎప్పుడైతే గట్టిగా పట్టుకుని ఆచరిస్తావో అప్పుడే నీకు విజయం అనేది సిద్ధిస్తుంది తల్లి. ఈ భూమి మీద పుట్టిన మనం అంతా కూడా ఏకకాలంలోనే రెండు రకాల జీవితాలను జీవిస్తూ ఉంటాం. ఒకటి శరీరవత్ ప్రాపంచిక జీవితం, రెండవది ఆత్మవత్ ఆధ్యాత్మిక జీవితం. శరీరవత్ ప్రాపంచిక జీవితాన్ని హాయిగా గడపాలంటే మనకు భూదేవికి ఉన్నంత సహనం నిరంతరం ఉండాలి. సముద్రపు అలల వంటి మానవ మానాలతో మరి సుఖ దుఃఖాలతో కూడిన మన దైనందిన ప్రాపంచిక జీవితాన్ని జీవించటానికి మనం ఎంతో సహనాన్ని అలవర్చుకోవాలి. కుటుంబంలో ఉన్న అందరితో కలిసిమెలిసి ఉంటూ ఉద్యోగ వ్యాపారాదులను నిర్వహించుకోవటంలో అపారమైన సహనాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనం వాటి నుంచి అనుభవ జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందగలుగుతాము. అలాగే ఆత్మవత్ ఆధ్యాత్మిక జీవించేటప్పుడు మనం ఎనలేని శ్రద్ధను కలిగి ఉండాలి. శ్రద్ధ అంటే ఏకాగ్రత. ఆధ్యాత్మిక విజ్ఞాన సముపార్జనలో, ధ్యాన సాధనలో, శ్రవణంలో, స్వాధ్యాయంలో, సజ్జన సాంగత్యంలో మరి సేవలో అత్యంత శ్రద్ధను కలిగి ఉండాలి. ఇదే మరి యోగీశ్వరులైన సాయినాథులు మనకు ఇచ్చిన శ్రద్ధ, సబూరి అని రెండు గొప్ప వరాలు. కనుక మనం ప్రాపంచిక జీవితం పట్ల సహనంతో మరి ఆధ్యాత్మిక జీవితం పట్ల శ్రద్ధతో మనం రెండు జీవితాలను సరిసమానంగా జీవించాలి. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.